ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఇంతకుముందు వీడియోలో మనం ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఏంటి అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ధ్యానం కుదరాలంటే, అసలు మీరు కూర్చోవాలంటే, ఇప్పుడు ఈ చెప్పే మాటలు మీరు వినాలి అంటే మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసు వింటుంది. చేసేటప్పుడు మనం కూర్చోవాలంటే ధ్యానం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయా, కళ్ళు మూసుకుంటే అన్నీ తీరిపోతాయి, ఇంకెందుకు ఇంతమంది ఇన్ని బాధలు పడేది అని ఒక క్వశ్చన్ వేస్తుంది మనసు. దీనికి టాపిక్ చెప్దాం. ఇప్పుడు ఎప్పుడైతే కూర్చోవాలన్నది మనం ప్రొద్దుట లెగ్గానే లెగుస్తాం, చక్కగా దండం పెట్టుకుని వాళ్ళు ఏమైనా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం ఎవరైనా. కానీ లెగిసేటప్పటికి టీవీ ఆన్ చేస్తారు, లేకపోతే పక్కింటి విషయాలు, ఇరిగింటి విషయాలు, రోడ్డు మీద ఏం జరిగిన విషయాలు, అక్కడ ఎవరు చనిపోయారు, ఎక్కడ ఈ నేరాలు ఘోరాలు అన్ని విషయాలు చక్కగా చూస్తాం. అవి ఆకర్షిస్తుంది మనసు. మనది తప్పు అంటలేదు, మనసు చక్కగా వింటుంది. దానికి ఈ చెడు విషయాలంటే చాలా ఇష్టం, కానీ మంచి విషయాలు, గుడ్ న్యూస్ అంటే కూడా చాలా ఇష్టం. మనం ఎవరైనా బాధలు చెప్తున్నప్పుడు చూడండి, బాధ ఎలా వింటామో మంచి కూడా అలాగే వింటాము. కాబట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు మనం ఏమి వింటున్నాం, ఏమి డిలీట్ చేస్తున్నాం, ఏమి మనసులో పెట్టుకుంటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ధ్యానం కుదరాలంటే మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, పక్క వాళ్ళ విషయాలు ఇంకొకరికి చెప్పకండి, కంప్లైంట్ చేయొద్దు. కంప్లైంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ నోటి నుంచి వచ్చేది అది ముందు మీకు జరుగుతుంది, 75% మీకే జరుగుతుంది. ఆ పక్కింట్లో ఏదో జరిగింది అంటే ఎవరి నోట్లోంచి వచ్చింది, ముందు మీ నోట్లోంచే వచ్చింది. నిప్పు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చెయ్యే కాలుతుంది అన్నట్టు ముందు ఆ కంప్లైంట్ చేయడం వల్ల మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నారో, మీరు ఏం చెప్పారో ఆ మనసు మీతో మాట్లాడుతుంది. ఇదే ఆలోచనలు అంటే అర్థం. ఎప్పుడైతే కూర్చున్నామో మనం ఏమి విన్నామో అవి కూర్చున్నప్పుడు ఆలోచనలు అంటాం, కాదు మన మనసు మనతో మాట్లాడుతుంది, అదే ఆలోచనలు. కాబట్టి కూర్చున్నప్పుడు దాన్ని జోగా పెడదాం. కళ్ళు మూసుకున్నప్పుడు ఎప్పుడు అలా కళ్ళు మూసుకోగా ధ్యానం కుదిరేటట్టు ఆ మనసు సైలెంట్ అయిపోతుంది. ఎప్పుడైనా చూడండి, కుర్చీలో కూర్చున్నప్పుడు మనం దీక్షగా అదే చూస్తే కుర్చీలో నిద్ర వచ్చేస్తుంది, అదే ధ్యానం. అలా మనం పక్కింటి విషయాలు, ఈ విషయాలు చెప్పకుండా, కంప్లైంట్ చేయకుండా, ఇక్కడ ఈ ఫ్రెండ్ విషయాలు ఇంకో ఫ్రెండ్కి చెప్పకుండా ఉంటే చాలు. అలాగే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే గుళ్ళోకే వెళ్ళనవసరం లేదు. మన ఇంట్లో మనం ఉండి కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం వల్ల మనకి చాలా ప్రశాంతత వచ్చి మనకు ఆటోమేటిక్గా మనకున్న సమస్యలన్నీ తీరతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.